Hey guys, welcome back to the Khali Vibe and good morning from Bhadrachalam. మేము బుక్ చేసుకున్న రూమ్స్కి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి అట్లా వేడివేడి ఇడ్లీ తిని చట్నీ అయితే మస్తుంది అనుకో. సో ఇప్పుడు గోదావరికి వెళ్తున్నాం. గోదావరి వెళ్ళి స్నానం చేసి అప్పుడు ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ కనిపిస్తాం. గోదావరిలో దీపం పెట్టడానికి ఈ దీపాలు తీసుకుని వెళ్ళండి. గైస్ ఇటు చూసారు కదా, ఇప్పుడు ఈ మెట్లు ఎక్కి అటు సైడ్ అవతల సైడ్ దిగి అప్పుడు మేము స్నానం చేయాలన్నమాట. ఏటుకట్టు నాకు తెలియదు. గైస్ యు వాంట్ సీ ద గోదావరి రివర్. గైస్ ఒక వాటర్ లవింగ్ పర్సన్కి వాటర్ దగ్గరికి వస్తే ఎంత హ్యాపీగా ఉంటుందో తెలుసు కదా. సో ఇప్పుడు నేను వైబ్ అవుతున్నా. సో నాతో పాటు మీరు కూడా అవ్వండి. గోదావరి వాటర్ అయితే చాలా తక్కువ ఉంది. ఫస్ట్ మా ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళి స్నానం చేసుకుని వచ్చేసారు. నెక్స్ట్ నేను వెళ్ళా. గైస్ ఇప్పుడే ఫ్రెష్ అయినా, మొత్తం స్నానం చేసి మొత్తం రెడీ అయిపోయినా. ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నాం. ఆల్మోస్ట్ టైం వచ్చేసి అరౌండ్ 9 అట్లా అవుతుంది. ఇప్పుడు వెళ్ళి సంథింగ్ ఒక దర్శనం ఉందంటే, స్పెషల్ దర్శనం, అది చూసుకుని మళ్ళీ మిమ్మల్ని కలుస్తాం. గైస్ మీరు నా బ్యాక్గ్రౌండ్లో చూసుకున్నట్టయితే అక్కడ కళ్యాణ కట్ట అయితే ఉంది. అక్కడ మీరు తలనీళ్ళు ఏమన్నా ఇచ్చుకోవాలనుకుంటే ఇచ్చుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇది గోదావరి పక్కకే కళ్యాణ కట్ట అయితే ఉంది. సో మీ మొక్కుబడి బట్టి మీరు తలనీళ్ళు ఇచ్చుకుంటా అంటే ఇచ్చుకోవచ్చు. సో ఇప్పుడైతే దర్శనానికి వెళ్తాం. దర్శనం లేట్ అయిపోతుంది. మా డాడీ తిడుతున్నాడు ఇందాక నుంచి. గైస్ ఇప్పుడే దర్శనం అయిపోయింది, బయటకు వచ్చినాము. దర్శనం చాలా మంచిగా అయింది. స్పెషల్ దర్శనం వెళ్ళండి, కొంచెం తొందరగా అయిపోతుంది. గైస్ మీరు చూడొచ్చు ఇక్కడ ఆర్కిటెక్చర్ ఎంత బాగుందో చూడండి. లైక్ అక్కడ కళ్యాణం అవుతున్నట్టు మొత్తం సింబాలిక్గా ఆ విగ్రహాల రూపంలో వాళ్ళు చూపించేశారు. అన్నదానానికి వెళ్దామని చూస్తున్నాం. అక్కడ ఉంటే అన్నదానం చూద్దాం, లేదంటే బయట ఏమైనా తినేసి పోదాం. ఒకసారి మళ్ళీ చూడండి గుడిని. మీరు కనుక ప్రసాదం కోసం వెళ్తే మీరు ఆన్లైన్ పేమెంట్ చేస్తే కొంచెం తొందర తీసుకుని వెళ్ళిపోవచ్చు, లేదా క్యాష్ అయితే ఫుల్ లైన్ ఉంది అక్కడ. గైస్ మీరు ఎవరైనా భద్రాచలం రావాలనుకుంటే సాటర్డేస్ అయితే అస్సలు ప్లాన్ చేసుకోకండి. వీకెండ్స్తో పోలిస్తే నార్మల్ డేస్లో ఇక్కడ చాలా ఫ్రీగా అయితే ఉంటుంది అనమాట. సో ఓన్లీ సాటర్డే, మళ్ళీ సండే కూడా ఖాళీ ఉంటుంది. ఓన్లీ సాటర్డే ఇక్కడ ఫుల్ రష్ ఉంటుందంట. రూమ్కి అయితే వచ్చాము. ఇప్పుడు ఒక 1 అవర్ 2 అవర్స్ అట్లా రెస్ట్ తీసుకుని నెక్స్ట్ ఇక్కడ పర్ణశాల అండ్ మినీ అరుణాచలం ఉందంట. ఆ 2 విజిట్ చేసుకుని వాటిని ఎక్స్ప్లోర్ చేసి బాయ్ ఫర్ 1 అవర్. భద్రాచలం దర్శనం అయిపోయిన వెంటనే మీరు బయటకు వస్తే ఆటోస్ కనిపిస్తాయి. మీరు ఆటో తీసుకుని పర్ణశాల, మినీ అరుణాచలం అండ్ సీతమ్మ వాగుకైతే వెళ్ళండి. ఇక్కడ మీకు పర్ హెడ్ 200 రూపీస్ ఛార్జ్ చేస్తారు. గైస్ ఇప్పుడే సీతమ్మ చీర దగ్గరికి వెళ్ళాము అండ్ పర్ణశాల దగ్గరికి వచ్చాము. లోపల ఫోన్స్ ఎలవ్ లేవు, సో దర్శనం చేసుకుని వచ్చేసాం. అండ్ మెయిన్లీ పర్ణశాల ఇంకా సీతమ్మ వాగు దగ్గర ఫోన్స్ అయితే అలౌ చేయలేదు వీడియో తీసుకోవడానికి. ఇక్కడ చూడండి ఆ కోడితో పాటు ఆ కోడి పిల్లలు ఎంత ముద్దుగా ఉన్నాయో. సో మనం మినీ అరుణాచలంలో కలుసుకుందాం. దీనిని మినీ అరుణాచలం అని పిలుస్తారు. ఇక్కడ సేమ్ మన తిరువనమలలో ఎట్లుంటుందో అరుణాచలం యాజ్ ఇట్ ఈస్ కొంచెం అట్లనే అనిపించింది నాకైతే. ఇక్కడ ఒక్కొక్క విగ్రహం ఎంత అద్భుతంగా ఉందంటే, సరే నాతో పాటు మీరు కూడా చూసేయండి. గైస్ భద్రాచలం దగ్గర ఒక మినీ అరుణాచలం అంటే ఒక చిన్న అరుణాచలం ఉంది. ఇక్కడ మోక్ష మార్గం కూడా ఉంది, మీకు చూపిస్తా చూడండి. ఆ అరుణాచల శివుని దర్శనం చేసుకోండి. గైస్ ఇక్కడ మీరు చూసినట్లయితే పెద్ద మురుగన్ అంటే కుమారస్వామి ఉన్నాడు ఇక్కడ చూడండి. అండ్ ఈ వీడియో మీకు ఎంతో కొంత యూస్ఫుల్ అయింది అనుకుంటున్నా. అండ్ ఈ వ్లాగ్ మీకు ఎట్లా అనిపిస్తుందో కింద కామెంట్స్లో పెట్టండి. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.